ఐ లవ్ యూ. అదేంది ఏడుస్తా ఉండావనుకుంటే కంట్రీ చికెన్ తింటున్నావు? నేనెందుకు ఏడుస్తాను? అవునులే, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను కదా. ఈ లెగ్ పీస్ తింటావా నా కోసం? వద్దు, కడుపు నిండింది. అది సరే, మన పెండ్లికి నీకు ఏం గిఫ్ట్ కావాలా? మా ఆయన అడిగి చెప్తా. మీ ఆయన? అవును, అతనే. స్మార్ట్గా ఉంటాడు. గుర్తుకు రాలేదా? ఆ రోజు కర్నూల్లో కొండారెడ్డి బుర్జు సెంటర్లో నిన్ను 4 పీకి నన్ను తీసుకెళ్లాడే అజయ్, మర్చిపోయావా? అతనా? పిల్లకాయలాగున్నాడని వదిలేశాను, కానీ దొరికిపోయాడుగా. ఈ పాటికి హాస్పిటల్లోనో చేరుంటాడు. అయ్యో రెడ్డి, అతను హాస్పిటల్ ఎందుకు ఉంటాడయ్యా? మన ఊళ్ళోంచే నన్ను తీసుకెళ్లినవాడు ఇక్కడికి రాలేడా? వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు, నా మెళ్ళలో తాళి కడతాడు. నువ్వు కూడా 2 అక్షంతలేదు గాని. అంత నమ్మకం ఉందా ఆడి మీద? ఇన్ని రోజులు అతనితోనే ఉన్నదాన్ని, అతని సత్తా ఏంటో నాకు తెలీదా? ఒక్క ఆడదాన్నైనా పెండ్లి చేసుకున్న తరువాతే ముట్టుకుందాననుకున్నాను, కుదిరి చావట్లే. రావే రావే, నా సత్తా ఏంటో చూపిస్తాను. రావే, సత్తా చూపిస్తాను. రావే, ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. అందరూ లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోండి. నువ్వు గానీరా. యాడికెళ్తాదే? సత్తా చూడాలిగా. రా, చూపిస్తాను నా మగతనం ఏంటో. ఆడదాని ఇష్టాలతో సంబంధం లేకుండా బలవంతంగా లొంగ తీసుకోవడమే నువ్వు మగతనం అనుకుంటున్నావు. అది కాదురా మగతనం అంటే. ఆడది తనంతట తానుగా మగాన్ని కోరుకోవాలి. నేను అలా మనస్ఫూర్తిగా అజయ్ని కోరుకుంటున్నాను. మగాడంటే అతను. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మగాడివైతే అతను ఓడించి నన్ను పెళ్ళాట నాపు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు మగాడివని. అదే జరిగితే నీతో తాళి కూడా కట్టించుకుంటాను. ఈలోగా చేత కాని వాళ్ళ నువ్వు బలవంతంగా నా మెళ్ళలో తాళి కట్టినా, రేపొద్దున నా ఒంటి మీద నువ్వు చెయ్యేసినా నాకు కనిపించేది నువ్వు కాదు, అజయ్.